యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఇక నీతి వ్యర్థమని అనుకొనగా దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా దీర్ఘశాంతము గల దేవ యాచి విడువక నడిపించితివి. దీర్ఘశాంతము గల దేవ యాచి విడువక నడిపించితివి. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఘనమైన దేవాతి దేవునికి స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. నాకెంతో అత్యంత ప్రియులైనటువంటి దైవదాసులు విజయ్ బ్రదర్కు కూడి వచ్చిన మీకు నా ప్రత్యేకమైన అభివందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం యెషయా 50వ అధ్యాయం ప్రారంభపు యొక్క వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా 50వ అధ్యాయం ప్రారంభపు యొక్క వచనం ఎవరైనా ఒక్కరు చదువుదాం. యెహోవా ఈలాగున సెలవిచ్చుచూ ఉన్నాడు. చాలు.
నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడనున్నది అని. యెషయా 50వ అధ్యాయం ప్రారంభపు యొక్క వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనము గమనిస్తే దేవుడు పైనున్నాడు, మనము క్రింద ఉన్నాం. పైనున్నటువంటి దేవుడు భూమి మీద ఉన్న మనలను చూపించి ఏమని అంటున్నాడు తెలుసా? నేను మీ తల్లికిచ్చిన పరిత్యాగ పత్రిక ఎక్కడనున్నది అనగా దేవుడు మన తల్లికి పరిత్యాగాన్ని ఇచ్చాను అంటున్నాడు. పరిత్యాగము అనగా మన వాడుక భాషలో విడాకులు ఇవ్వడం. సర్వసాధారణంగా లోకంలో మనం చూస్తే భార్య పట్ల భర్త కానీ, భర్త పట్ల భార్య కానీ ఏదేని ఒక చిన్న తప్పు ఉండినా ఆ ఒక్క కారణాన్ని బట్టి కలిసి జీవించటానికి ఇష్టపడరు. వారిరువురు కూడా వేరు కావటానికి ప్రయత్నిస్తారు. ఆ సమయంలో వారిరువురు వేరు కావటానికి, నా విషయంలో నా భర్త ఈ తప్పు, నా విషయంలో నా భార్య ఈ తప్పు చేశాది, ఈ ఒక్క కారణాన్ని బట్టి కలిసి జీవించటానికి ఇష్టపడక తన నుండి నేను దూరం అవుతా, నా నుండి తన దూరం కావాలి అని ఒకరి తప్పితాలు ఒకరు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి ఆ తర్వాత వారి తప్పితముల కారణాన్ని బట్టి ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే వారికి విడాకులు ఇస్తుంది, పరిత్యాగమై పత్రిక ఇస్తుంది. ఈ పరిత్యాగ పత్రికను వారు పుచ్చుకున్న తర్వాత ఆమె నుండి తాను, తన నుండి ఆమె దూరమై ఎంతో ఎడబాటు అయిపోయి ఆ మీదట వారు స్వేచ్ఛగా జీవించడం అనేది ఇది ప్రకృతిలో జరుగుచూ ఉన్న భార్య భర్తల మధ్యన విషయం ఇది. అయితే ఎక్కడైనా ఎవరైనా మన వెనుకటి రోజుల నుండి ఇప్పటి వరకు చూస్తే తల్లికి ఎవడైనా పరిత్యాగం ఇచ్చాడా? తల్లికి విడాకుల పత్రికం ఇచ్చాడా అని మిమ్మల్ని అడిగితే, లేక లోకానికి ఈ ప్రశ్న వేస్తే, ఎక్కడ కానీ తల్లికి పరిత్యాగం ఇచ్చి తల్లి నుండి బిడ్డలు, బిడ్డల నుండి తల్లి వేరైనట్లు చరిత్ర ఎక్కడ మనకు చెప్పదిక్కడ. అయితే పరలోకములో ఉన్న దేవుడు భూమి మీద ఉన్న మల్లను చూచి, నేను మీ తల్లికి పరిత్యాగం ఇచ్చాను. అది ఎక్కడున్నది అంటే మన దేవుడు మన తల్లికి విడాకులు ఇచ్చాడు. మన తల్లికి ఇచ్చాడు అంటే మన తల్లి దేవునికి దూరమైనట్లు కాదా? లేక ఆ తల్లికి ఆయన దూరమైనట్లు కాదా? అసలుకు తల్లికి పరిత్యాగం ఇవ్వడం ఏమిటి? మనకు జన్మ ఇచ్చిన తల్లికి పరిత్యాగం అనేది ఇవ్వడం ఏమిటి అన్నది మనం ఆలోచించగలిగితే, ఇక్కడ కనిపించేటువంటి ఈ తల్లిని కొంచెం నువ్వు జ్ఞాపకానికి ఉంచుకో. బైబిల్ గ్రంథం అదే గలతీ 4వ అధ్యాయం 26వ వచనములో మనము చూడగలిగితే అక్కడ తల్లి కనిపిస్తుంది. గలతీ 4:26 చదువుకుందాం. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. యెషయాలో కనిపించే తల్లి నీకు జన్మ ఇచ్చిన తల్లి కాదు. నీకు జన్మ ఇచ్చిన తల్లికి పరిత్యాగం ఇచ్చాను అన్నది కాదు. ఇక్కడ మన తల్లి ఏది అంటే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మీకు తల్లి అని బైబిల్ చెబుతుంది. ఇక్కడ మనకు తల్లి ఏది అంటే పైనున్న యెరూషలేము. పరలోక రాజ్యానికి అనేక పర్యాయ పదములు ఉంటున్నాయి. అనేక పర్యాయ పదములలో ఒకటై ఉన్న పదము ఏది అంటే యెరూషలేము. పరలోకము యెరూషలేము అని కూడా పిలువబడగలిగాది. ఆ పరలోకాన్ని దేవుడు మనకి ఏంగా ఇచ్చాడు? తల్లిగా ఇచ్చాడు. బైబిల్ అదే చెబుతుంది.
పైనున్న యెరూషలేము స్వతంత్రంగా ఉన్నది. అది మీకు తల్లి. ఇక్కడ మన తల్లి పరలోకం. మనకు జన్మ ఇచ్చిన తల్లి కాదు. అందుకే దేవుడు అంటున్నాడు, నేను మీకు తల్లిగా ఇచ్చినట్టు పరలోకం ఏదైతే ఉందో దానికి నేను పరిత్యాగం ఇచ్చేశాను అని అంటున్నాడు. ఎందుకు దేవుడు పరలోక రాజ్యాన్ని మనకు తల్లిగా ఇవ్వగలిగాడు? అది ఎందుకు తల్లి అని పిలువబడుతున్నది? ఇక్కడ మనమందరం ఒక్కొక్కరు కూడా తల్లిని పొందుకున్నవారం. తల్లి యొక్క ప్రేమ ఎటువంటిదో అనుభవించిన వారం. తల్లి ప్రేమ ఎటువంటిది అని స్త్రీలుగా పురుషులుగా మిమ్మల్ని అడిగితే, ఆ తల్లి ప్రేమను రుచించినటువంటి మీరు ఆ తల్లి యొక్క ప్రేమ గొప్పతనాన్ని గురించి ఎంత చక్కగా మీరు వివరిస్తారో. ఒక తల్లి ఒక బిడ్డను ఈ భూమి మీద ఎలా ఆదరిస్తుందో, ఆ తల్లి అని చెప్పబడే పరలోకానికే మనం వెళ్ళగలిగితే అది కూడా మనను ఆ విధంగా ఆదరించగలుగుతుంది అని నీవు అర్థం చేసుకోవాలి. అయితే మనకు తల్లిగా ఇచ్చినటువంటి పరలోకానికి దేవుడు ఎందుకు పరిత్యాగం ఇచ్చానంటాడు? అసలుకు దేవుడు ఎవరు? దేవుడు స్వయంభవుడు. స్వయంభవుడు అంటే తనకు తానుగా కలిగిన వాడు అని దానర్థం. ఆయన ఏమై ఉన్నాడు అని బైబిల్లో చూస్తే సామెతల్లో చెప్పబడుతుంది, ఆయన ప్రధానమైన శిల్పి అని వ్రాయబడి ఉంది. మన దేవుడు ఎవరు అంటే ప్రధానమైన శిల్పి. ఆయన దేనికి శిల్పి? ఆయన పరలోక రాజ్యానికి శిల్పి. దానికి పునాది, దాని కట్టడ, దాని నిర్మాణం ప్రతిదీ కూడా దేవుడే దానికి నిర్మాణకుడు. కాబట్టి ఆయన ప్రధానమైన శిల్పి అని బైబిల్ చెబుతుంది. దేవుని యొక్క మూలమున పరలోకము ఏర్పరచబడగలిగాది. ఏ పరలోకం ఏ దేవుని మూలమున అది నిర్మింపబడగలిగాదో దానిని దేవుడు అది దేనికి నిలయస్థానంగా చేశాడు అంటే అది నీతికి నిలయస్థానంగా దేవుడు చేశాడు. అందులో కేవలం నీతిమంతులు మాత్రమే. నీతి తప్పిన వారు ఆ తల్లి ఇంటికి వెళ్ళటానికి వీలు లేదు. అందుకే ఆయన మూలమున కలిగిన పరలోకం నీతికి నిలయస్థానం కాబట్టే అందులో నీతిమంతులు మాత్రమే ఉంటారు, అందులో పాపులు ఉండరు. అయితే దేవుడు ఎందుకు ఎలా చెబుతున్నాడు? పరలోకానికి ప్రధాన శిల్పి, పరలోకానికి నిర్మాణకుడు ఆయనే. అది నీతికి నిలయస్థానమని చెప్పింది ఆయనే. ఇలా చెప్పినటువంటి దేవుడు ఆ తల్లి ఇంటిలో ఉండాలి కదా అని ఏ పాపం చేయలేదు కదా. ఆయనే కదా దానికి నిర్మాణకుడు, ఆయనే కదా దానికి ప్రధాన శిల్పి. అటువంటి దేవుడు ఆ పైనున్న యెరూషలేము అనే పరలోకాన్ని మనకు తల్లిగా ఇచ్చి ఏమంటున్నాడు తెలుసా? నేను దానికి పరిత్యాగం ఇచ్చేశాను, నేను దానికి విడాకులు ఇచ్చాను. అలా ఇవ్వగలిగాను అంటే ఆ తల్లి ఆ దేవునికి దూరమైనట్లే, ఆ తల్లికి కూడా ఆయన దూరమైనట్లే, ఎడబాటైనట్లే. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, వాక్య భాగములో మనం చూస్తే ఆ తల్లికి దేవుడు ఎప్పుడు పరిత్యాగం ఇచ్చాడు? ఆ తల్లి ఎప్పుడు ఆయనకు దూరమైంది? ఆ తల్లికి ఎప్పుడు ఆయన దూరం అయిపోయాడు? 2వ కొరింథీయులకు రాసిన పత్రిక బైబిలు గ్రంథంలో మనం చూస్తే 2వ కొరింథీ 5:21 మనం చూద్దాం. బైబిల్ ఈ విధంగా చెబుతూ ఉంది. 2వ కొరింథీ 5:21లో ఎందుకనగా మనము ఆయన యందు దేవుని యొక్క నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. ఈ వాక్య భాగములో చూస్తే బైబిల్ చాలా స్పష్టంగా చెబుతూ ఉంది. ఎందుకనగా మనం
ఆయన నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయన మన కోసము పాపముగా చేయబడెను అని వ్రాయబడి ఉంది. మనమెవరు? పాపులం. ఆయన ఎవరు? నీతిమంతుడు. అయితే ఆ నీతిమంతుడైన దేవుడు మనలను నీతిమంతుల్నిగా చేయటానికి పాపము ఎరుగని ఆయన మన కోసం పాపమైపోయాడు. మన నీతిమంతులుగా ఆయన చేయాలి అంటే మానవునిలో ఉన్న పాపమంతా ఆయన తీసుకోవాలి, తన మీద వేసుకోవాలి. ఆయన నీతిని మనకివ్వాలి. ఈ విధంగా మనుష్యులందరి పాపాన్ని దేవుడు తీసి తన మీద వేసుకున్నప్పుడు మానవుల పాపం యేసుక్రీస్తుని పాపినిగా చేశాది. అదే బైబిల్ చెబుతోంది, పాపం ఎరుగని ఆయన మన కోసం ఏమయ్యాడు? పాపమైపోయాడు. ఎందుకు? మళ్ళీ ఏం చేయటానికి? నీతిమంతుల్లేగా చేయటానికి. బైబిల్ అదే చెబుతోంది. మనలను ఆయన నీతిమంతుల్లేగా చేయటానికి పాపము ఎరుగని ఆయన మన కోసం పాపముగా చేయబడెను. ఈ బాహ్య ప్రపంచములో చెదిరి ఉన్నటువంటి మనుష్యులందరి యొక్క పాపాన్ని కూడా దేవుడు ఆ రోజున సిలువ మీద అందరి పాపాన్ని తీసి తన మీద వేసుకోగా మానవుల పాపం క్రీస్తుని పాపంగా చేసేసాది. ఎప్పుడైతే మానవుల పాపం క్రీస్తుని పాపినిగా చేసిందో ఇక నీతికి నిలయస్థానమైనటువంటి ఆ తల్లి ఇంటిలో ప్రభు ఉండటానికి వీలు లేదు. అందుకే 2025 సంవత్సరముల క్రితం ఆ తల్లిని విడిచిపెట్టి యేసు ఇక్కడికి వచ్చేసాడు. అదే నేను మీ తల్లికిచ్చిన పరిత్యాగ పత్రిక ఎక్కడనున్నది. మన పాపాన్ని క్రీస్తు తీసుకునుటను బట్టి ఆయన మన పాపమైన పాపినిగా చేయగా ఇక తల్లి ఇంటి ఇల్లు నీతికి నిలయస్థానం. ఇక నీతికి నిలయస్థానమైనటువంటి ఆ తల్లి ఇంటిలో ఉండటానికి వీలు లేదు దేవుడు. ఎందుకు అంటే మన పాపం క్రీస్తుని పాపినిగా చేశాది. అందుకే ఆ తల్లికి ఆయన ఈ లోకానికి రావడం, ఆయనకు ఆ తల్లి దూరం అయిపోవడం, ఆ పరిత్యాగము ద్వారా ఒక ఎడబాటు అనేది కలుగగలిగాది. దేవుడు పాపం చేయలేదు. ఆయన మహా గొప్ప పరిశుద్ధుడు. ఆయన ఏమన్నాడు తెలుసా? పరిశుద్ధుడనైనటువంటి నేను అడుగుతున్నాను, ఈ లోకములో చెదిరి ఉన్న ఏ వ్యక్తినైనా నా వద్దకు తెచ్చి నీతో ఈ వ్యక్తి పరిశుద్ధతలో సమమైన వ్యక్తి అని ఎవరినైనా పోల్చగలుగుతారా అని పరిశుద్ధుడనైన నేను అడుగుతూ ఉంటున్నానని యెషయా గ్రంథంలో దేవుడు చెప్పగలిగాడు. మన దేవునికి సమమైన వాడు ఎవడు లేడు. ఆయనకు ఆయనే సాటి. ఆయనకెవరూ సాటి లేరు. అయినా ఆయన మనలను నీతిమంతులుగా చేయటానికి మన పాపాన్ని ఆయన భరించి ఆయన నీతిని మనకిచ్చి ఆ తల్లి ఇంటి నుంచి ఆయన ఇక్కడికి వచ్చి ఆయన ఇచ్చిన నీతిని బట్టి మనం ఆ తల్లి ఇంటికి వెళ్ళటానికి దేవుడు త్యాగం చేశాడు. సిలువ మీద క్రీస్తు ప్రాణత్యాగం చేయడమే కాదు, కానీ దైవత్వపు యొక్క లక్షణములలో ఒకటి ఉన్న నీతిని త్యాగం చేసి మనకిచ్చి మన పాపాన్ని ఆయన భరించి దాని ఫలితముగా ఆ తల్లికి నేను ఇచ్చాను పరిత్యాగం. అందుకే క్రీస్తు ప్రభు ఆయన ఈ లోకానికి రావలసి వచ్చాది. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు. మనుష్యులమైన మన పట్ల ఎంత ప్రేమ దేవునికి. ఎప్పుడైనా ఎన్నడైనా నువ్వు ఆలోచించావా? మన జీవిత కాలమెల్లా ప్రార్థనాపూర్వకంగా అడిగి ఆశీర్వాదాలు పొందుకుంటున్నావు. నువ్వు అడగకనే దేవుడు నీకెన్నో ఇచ్చేస్తూ ఉన్నాడు. అవి అలా ఉండిపోని. అయితే నీకంటూ ఒక మంచి జీవితం దేవుడు నీకు ఇచ్చాడు. అది ఎప్పుడైనా నువ్వు యోచించావా? ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? నా పాపాన్ని దేవుడు తీసి తన నీతిని నాకు ఇచ్చాడు.
నాలో ఈ రోజున రవంత మంచితనం ఉన్నది అంటే అది నిన్ను బట్టి కలిగింది కాదు. ఆ దేవుడు త్యాగం చేసి నీకివ్వగా నీలో ఆ మంచితము నిలవగలిగాది. బైబిల్ అదే చెబుతుంది. బైబిల్లో నీవు చూడు, పరమగీతం 6వ అధ్యాయం 9వ వచన భాగములో చూస్తే, పరమగీతం 6వ అధ్యాయం 9వ వచన భాగములో బైబిల్ ఈ విధంగా చెబుతుంది, నా పావురము నా నిష్కలంకురాలు ఒకతే, ఆమె తన తల్లికి ఒకతే కుమార్తె, కన్న తల్లికి ముద్దు బిడ్డ. ఈ పరమగీతం 6వ అధ్యాయము 9వ వచన భాగములో చూస్తే, ఓ నా పావురమా, నా నిష్కలంకురాల ఒకతే, ఆ తల్లికి అది ఒకే ఒక ముద్దు బిడ్డ, కన్న తల్లికి అది ఒకే ఒక కుమార్తె అని బైబిల్ మనకు చెబుతూ ఉంది. ఇక్కడ తల్లి కనిపిస్తూ ఉంది, కుమార్తె కనిపిస్తున్నది. ఆ తల్లికి ఆ కుమార్తె ముద్దు బిడ్డ అని బైబిల్ చెబుతుంది. ఆ తల్లికి ఆ కుమార్తె ఎలా ముద్దు బిడ్డ అయ్యాది? ముద్దు అనేది మనము చూస్తే, ప్రేమ అనేది పొర్లిపోతే ముద్దు అనేది ప్రత్యక్షమవుతుంది. ప్రేమ పొర్లినప్పుడే ఆ ముద్దు అనేది కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఈ తల్లికి ఆ ఒక్కగాను ఒక కుమార్తె ముద్దు బిడ్డ. అసలుకు ఆ తల్లి ఆ యొక్క బిడ్డకు ముద్దు ఇవ్వడములో ఎందుకు ఆ తల్లికి అంత ప్రేమ పొర్లి కుమార్తెకు రాగలిగాది? అసలుకి తల్లేది? మూలవాక్యంలో మీరు ఏది విన్నారు? యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు, నేను మీ తల్లికిచ్చిన. ఎక్కడనున్నది? ఏది మన తల్లి అంటే పైనున్న యెరూషలేమే మన యొక్క తల్లి. పరలోకాన్ని దేవుడు మనకు తల్లిగా ఇచ్చాడు. అయితే ఇక్కడ కనిపించేటువంటి తల్లి ఉంది మనకు. ఈ తల్లికి ఒకే కుమార్తె. ఈ తల్లికి ఒకే కుమార్తె అంటే ఆ కుమార్తె ఎవరు? ఆ కుమార్తె ఎవరు తెలుసా? మీరు చదవకండి, నేను చెబుతా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 31లో మనం చూడగలిగినట్లయితే, పురుషుడు తన తల్లి తండ్రిని విడిచిపెట్టి భార్యను హత్తుకొనును, వారి ఇరువురు కూడా ఏక శరీరం అవుతారు. ఇది గొప్ప మర్మమని చెప్పగలిగాడు. ఆ మర్మము ఏమిటిని చూడగలిగితే అది క్రీస్తుని గూర్చియో సంఘమును గూర్చి చెప్పబడి ఉన్నది అని. అనగా పౌలు ఇక్కడ స్త్రీని దేనికి పోల్చగలిగాడు అంటే సంఘానికి పోల్చగలిగాడు. ఈడ మనకు కనిపించే ముద్దు బిడ్డ ఆ ఒకగాను కుమార్తె. ఆ పుత్రిక ఎవరు అంటే సంఘం. సంఘం, సంఘము అంటే ఏ 4 గోడలు ఏ పైకప్పు, ఇది సంఘం కాదు. సంఘము అంటే నీవే. సంఘం అంటే నీవే. సంఘము ఎలా ఏర్పరచబడగలిగాది? అపోస్తల కార్యం 20వ అధ్యాయం 28లో మనం చూడగలిగితే సంఘము ఎలా ఏర్పరచబడగలిగాది అనగా, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము అని వ్రాయబడి ఉంది. అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రోక్షించిన రక్తం ఒక వ్యక్తికి ఎంతవరకు ఉపయోగపడగలిగాది అంటే, క్రీస్తు తన రక్తాన్ని ప్రోక్షించటానికి ముందు ప్రతి మనిషి పాపే. మనుష్యునికి శరీరానికి ఆత్మకు అంటుకున్న మాలిన్యం పూర్తిగా తుడిపివేయబడి ఒక వ్యక్తి పరిశుద్ధుడు కావాలి అంటే యేసుక్రీస్తు యొక్క రక్తం ఒక్కటే పనిచేసేటువంటిది. ఎప్పుడైతే మనము నమ్మి మనం విశ్వసించగలుగుతామో, విశ్వాసాన్ని బట్టే ఆ క్రీస్తు యొక్క రక్తం మన పాపాన్ని కడిగి మనల్ని శుద్ధించేస్తుంది. అలా క్రీస్తు రక్తము ద్వారా శుద్ధీకరించబడిన ప్రతి వ్యక్తి ఈ విధముగా ఒక స్థలములో చేర్చబడగలిగాము అంటే ఇది సంఘం అని బైబిల్ చెప్పేస్తూ ఉంది. ఈరోజు నువ్వు సంఘములో ఉన్నావు. క్రీస్తు ప్రభు యొక్క రక్తము చేత కడుగబడి
ఒక శుద్ధత కలిగిన జీవితం నీకుండి శుద్ధులతో నీవు కలిసిన వ్యక్తివైతే మిమ్మును బట్టి అది సంఘమని పిలువబడుతుంది. ఈ రోజున క్రీస్తు యొక్క రక్తముతో మన పాపమును కడుగు కొనక మనమింకా పాపిగానే ఉంటూ సంఘానికి రాగలిగినట్లయితే ఆ జీవితం దేవునికి అవమానాన్ని తెచ్చిపెట్టే జీవితం అది. ఆ జీవితం దేవునికి అసభ్యకరమైన జీవితం అది. అటువంటి జీవితాన్ని దేవుడు ఏమాత్రం కాని ఇష్టపడి కోరుకునేటువంటి వాడు కానే కాదు. బైబిల్ అదే మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. కాబట్టి తల్లి, పరలోకం, కుమార్తె, సంఘం, సంఘమనగా నీవే. నీవు ఎప్పుడు తల్లి అని చెప్పబడుచున్న పరలోకానికి ముద్దు బిడ్డ అవుతావో తెలుసా? మీరు చదివారు కదా, ఓ నా పావురమా, నా నిష్కలంకురాలు ఒకతే. ఆ తల్లికది ముద్దు బిడ్డ అనగా, ఓ నా పావురమా, నా నిష్కలంకురాల. పావురము ఏ విధముగా కళంకము లేకుండా ఒక నిష్కలంకమైన ప్రాణిగా అది కనిపిస్తూ ఉంటున్నదో, ఈ రోజున పుత్రికగా, కుమార్తెగా పిలువబడుతున్న సంఘములో ఉన్న స్త్రీవైన పురుషుడువైన నీవు ఈ సంఘ వ్యవస్థలో కలంకము లేని ఒక నిష్కలంకమైన పావురములాగా నీ ఉండాలి. ఈ ఆకాశ విశాలములో విహరిస్తున్నటువంటి ఎన్నో పక్షి జాతులు కనిపిస్తాయి. వాటిలో కూడా ప్రత్యేకించబడిన పక్షే పావురం. అది జీవించే కాలము కొంతకాలమైన అది కలంకము లేకుండా ఒక నిష్కలంకమైన రీతిగా జీవిస్తుంది. ఎక్కడో ప్రకృతిలో విహరించేటువంటి పక్షిని ఈ రోజున మనకు చూపించి దానివలే నీవు కలంకము లేని ఒక నిష్కలంకమైన వ్యక్తిగా జీవించు అని ఒక పక్షి ద్వారా ఒక చక్కని ఆధ్యాత్మికమైన పాఠము దేవుడు మనకు నేర్పిస్తుంటున్నాడు అంటే అవి మనకంటే శ్రేష్టమైనవి కాదు. వాటికంటే మనమే శ్రేష్టమైన వారు. అయితే మనకంటే శ్రేష్టము కానటువంటి ఆ పక్షిని చూచి నేర్చుకునుడిని బైబిల్ చెబుతుంది అంటే ఇది నిజముగా మనకు ఒక్కొక్కసారి సిగ్గుచేటు, తలదించుకునే పరిస్థితి. అందుకే పక్షిని గురించి ఇందులో పరిశుద్ధాత్మ దేవుడు రాయించగలిగాడంటే నువ్వు అర్థం చేసుకో, అది కళంకము లేని నిష్కలంకమైనది. ఈ రోజున నీ జీవితం కలంకము లేకుండా ఒక నిష్కలంకమైన జీవితాన్ని మనము జీవిస్తున్నామా? ఒకసారి నువ్వు ఆలోచించాలి. మన ఆలోచన, మన చూపులు, మన మాటలు, మన క్రియలు, మన అడుగులు కలంకము లేకుండా ఒక పవిత్రమైన రీతిగా ఈ దేహాన్ని మనం పెట్టుకొని మనము నడిపిస్తుంటున్నామా? ఒక్కసారి మన గురించి మనం ఆలోచించుకోవాలి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఎక్కడైనా తల్లి అని చెప్పబడే పరలోకానికి కలంకం కలిగిన జీవితం ఉంటే ఆ ఒక్క పాపం, ఆ ఒక్క చెడు నిన్నేం చేస్తుంది తెలుసా? ఆ తల్లికి నీకు పరిత్యాగాన్ని పుట్టిస్తుంది. దాని ద్వారా తల్లి నీకు దూరం అవుతుంది. ఆ తల్లికి నీవు దూరం అయిపోతావు. ఇంత బ్రతికి తల్లిని మనం పోగొట్టుకుంటున్నాము అంటే ఇక నీకు జీవితములో మిగిలిపోయేది మరణము తర్వాత నీ పాదాల క్రింద ఉన్న పాతాళములో ఆరని అగ్నిలో చావని నీ ఆత్మ నిత్యము కాలిపోయేంత పరిస్థితి సంభవిస్తుంది. అటువంటి భయంకరమైన దుర్భర పరిస్థితి జీవితంలో మనం ఎదుర్కోవలసిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టే ఎక్కడ కానీ మనము వాటికి ఆహుతి కాకుండా ఉండునట్లు యవ్వన ప్రాయములో ఉన్న మనం, నడిప్రాయములో ఉన్న మనం ఒక చక్కని మెలకువను కలిగించేటువంటి వాక్యాన్ని దేవుడు మనకు అందించేటప్పుడు ఈ వాక్యం నిజముగా నాకు సంబంధించినదే,
దేవుడే నా గురించి మాట్లాడుతుంటున్నాడు అన్న ఆలోచన నీకు వచ్చినప్పుడు తడువు చెయ్యక స్పందించి ఏ విషయంలో మార్పు చెందాలో చెంది తప్పనిసరిగా నీ జీవితం కలంకము లేని ఒక నిష్కలంకమని జీవితంతో సాగిపోవడం ఎంతైనా నీ జీవితానికి మంచిది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మన మీద ఎంత ప్రేమ దేవునికి ఉంటేనో, మన యొక్క బాగోగును ఎంత దేవుడు కోరుకోగలిగితేనో ఇటువంటి విషయాలు దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు. ఇది నువ్వు అర్థం చేసుకో. ఇది మొదటి విషయం. రెండవదిగా మనం చూస్తే మార్కు సువార్త 11వ అధ్యాయం, మార్కు సువార్త 11వ అధ్యాయం 2-3 వచనాలు చదువుకుందాం. బైబిల్ ఈ విధంగా చెబుతూ ఉంది. మార్కు 11:2-3 చదువుకుందాం. వెల్లుడి చాలు తల్లి. ఈ మార్కు సువార్త 11వ అధ్యాయం 2-3 వచనాల్లో చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యుల్ని పిలిపించి, సమీపాన ఒక గాడిద కట్టబడి ఉంది, మీరు వెళ్ళండి, దాన్ని విప్పండి. ఎవరైనా కానీ కట్టబడిన గాడిదని విప్పుతూ ఉన్నప్పుడు ఎవడైనా వచ్చి అభ్యంతరం చేస్తే అది ప్రభువుకు కావాలని వారికి చెప్పండి. ఆ గాడి మీద ఏ మనుష్యుడు కూడా ఇది వరకు కూర్చుని ఉండలేదు అని ప్రభువు తన శిష్యులకు చెప్పి పంపించడం మనం చూస్తూ ఉంటున్నాం. జాగ్రత్తగా వినాలి. దేవుడు కట్టబడిన గాడిదనే కోరుకున్నాడు, కానీ విప్పబడిన గాడిద దేవుడు కోరుకోలేదు. ఎప్పుడైతే ఆ కట్టబడిన గాడిదను వారు విప్పుతూ ఉన్నారో ఆటంకపరిచే వారు వచ్చారు అక్కడికి. వెంటనే వారు అంటున్నారు, అయ్యా ఇది యేసు ప్రభువు కావాలండి. ఆ మాట అన్న వెంటనే వారు మాట్లాడకుండా వదిలేశారు. ఆ కట్టబడేది విప్పబడి అది తీసుకుని రావడం మనం చూస్తూ ఉన్నాం. ఆ గాడిద మీద ఏ మనుష్యుడు ఎప్పుడు కూర్చోలేదు. అయితే దాన్ని తీసుకుని వచ్చిన తర్వాత అది నెమ్మదిగా ప్రభు దగ్గరికి వచ్చేసాది. అది ప్రభు దగ్గరికి వచ్చిన వెంటనే దాని మీద బట్ట వేశారు. బట్ట వేసిన వెంటనే యేసు ప్రభు దాన్ని తన వాహనంగా చేసుకున్నాడు. తన వాహనంగా చేసుకున్న క్రీస్తు దాని మీద కూర్చున్నాడు. కూర్చున్న యేసుక్రీస్తు ప్రభుల వారు గాడిద తనను బట్టి ప్రయాణం చేయలేదు, కానీ తన మీద కూర్చున్న క్రీస్తుని బట్టి ప్రయాణం చేశాది. ఆ గాడిద మీద కూర్చున్న క్రీస్తు గాడిదను ఎక్కడికి తీసుకెళ్ళాడు అనగా మార్కు సువార్త 11:11 చదువుకుందాం. చాలు తల్లి. ఆయన యెరూషలేమునకు వచ్చి, బైబిల్ ఏం చెబుతుంది? పైనున్న యెరూషలేము స్వతంత్రంగా ఉన్నది, అది మనకు తల్లి. యేసుక్రీస్తును గాడిదని ఎక్కడికి తీసుకెళ్ళాడు? యెరూషలేముకు తీసుకెళ్ళాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, గాడిద యెరూషలేమునకు తీసుకుని వెళ్ళటానికి ముందు అది ప్రభువుకు వాహనమయ్యాది. దాని మీద బట్ట వేయబడ్డది. కట్టబడినది విప్పబడి ప్రభువు దగ్గరికి రాగలిగాది. ఇవన్నీ దానిలో జరిగిన తర్వాతనే యేసు ప్రభు దాన్ని యెరూషలేముకు తీసుకువెళ్ళాడు. నిజమే, నీవు పైనున్న యెరూషలేమని చెప్పబడుచున్న పరలోకానికి వెళ్ళాలి అంటే గాడిదలో జరిగిన కార్యాలు జరిగితేనే ఆ యెరూషలేముకు మనం వెళ్ళగలుగుతాం. బైబిల్ గ్రంథంలో మనకు 4 రకాలైన గాడిదలు ఉన్నాయి. ఒక గాడిదకున్న గుణం మరో గాడిదకు లేదు. అయితే ఇక్కడ కనిపించేటువంటి గాడిదను మనము చూడగలిగితే, ఈ గాడిద మీరు బాగా గమనించండి, ఇది ఒక చాకలి వ్యక్తి దగ్గర ఉన్నప్పుడు
ఆ ఊరిలో ఉన్నటువంటి మలిన వస్త్రములన్నీ ఒక మూటగా తయారై దాని మీద వేసినప్పుడు ఆ భారాన్ని మోస్తూ రేవుకు వెళ్ళుతుంది. అది ఒక్క మాటలో చెప్పాలి అంటే గాడిద భారమును మోసేటువంటిది. అందుకే దీనిని మనం ఏమనవచ్చు అంటే భారవాహిని అని మనం అనవచ్చు. యేసుప్రభు అన్నాడు, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త నా ఎద్దుకు రండి. ప్రకృతి సంబంధమైన గాడిద తన మీద వేయబడిన భారాన్ని మోస్తూ ఉంది. అయితే మనుష్యుడు మాత్రం పాపమనే భారాన్ని మోస్తూ ఉన్నాడు. ఇక్కడ గాడిదగాను అర్థం చేసుకోవద్దు. ఇక్కడ గాడిద మానవునికి పోల్చబడి ఉంటున్నది. ఈ రోజున ప్రతి మనుష్యుడు కూడా ఈ పాపమనేటువంటి భారాన్ని మోస్తూ లోకములో బ్రతుకుతూ ఉంటున్నాడు. ఎంతోమంది స్త్రీలు, ఎంతోమంది పురుషులు దేవుని కంటే ఎక్కువగా పాపాన్ని ప్రేమించి దాన్ని అనుభవించి ఆ పాప భారాన్ని మోస్తూ బ్రతుకుతూ ఉన్నారు ఈ లోకంలో. అందుకే గాడిద ఏ విధంగా బరువును మోసేదిగా ఉన్నదో గాడిదకు పోల్చబడిన మనుష్యుడు కూడా పాప భారాన్ని మోస్తున్నాడు. కాబట్టి అలాంటి వ్యక్తికి దేవుడు ప్రేమతో ఒక చక్కని ఆహ్వానాన్ని ఇస్తున్నాడు. భారాన్ని మోస్తున్న వారులారా నా దగ్గరికి రండి, మీకు విశ్రాంతినిస్తా. ఆ భారం మీ మీద ఉన్నంత వరకు కూడా అది మిమ్మల్ని పూర్తిగా నలగుగొట్టేస్తుంది. ఎందుకు అంటే పాపం అనేది క్షణకాల సంతోషాన్ని ఇస్తుంది. ఆ క్షణకాల సంతోషాన్ని ఇచ్చే పాపమే దీర్ఘకాలం మానవునికి నరకాన్ని చూపించగలుగుతుంది. అందుకే ఈ రోజుల్లో అనేక మంది యవ్వన ప్రాయములో పాపము అనేటువంటి విత్తనాన్ని విత్తి వారి యొక్క వృద్ధాప్యములో లేక నడిప్రాయములో ఆ పాపమనే విత్తనం ఆ నడిప్రాయం వృద్ధాప్యములు వచ్చినప్పుడు దాన్ని కొయ్యడం అనేది జరుగుతుంది. అంటే దాని ఫలితం కొయ్యడం జరుగుతుంది. అందుకే నడిప్రాయములో వృద్ధాప్యములో ఉన్నవారు, దేవుడా నేను చేసిన పాపం ఏమిటయ్యా, ఎందుకయ్యా నాకు ఈ దుస్థితి వచ్చింది, నాకెందుకయ్యా ఈ బాధ వచ్చింది అని అనేవారు లోకములో లెక్కలేనంత మంది ఉన్నారు. ఎందుకు వారికి ఆ పరిస్థితి? యవ్వన ప్రాయములో వారు పాపమనేటువంటి విత్తనాన్ని విత్తి అది చిట్ట చివరికి అది మొలకెత్తి అది ఒక చెట్టులాగా కాగలిగి ఒకరోజు ఆ పాప ఫలం, ఆ పాప శిక్ష, పాప శాపం, ఆ ఫలితాన్ని కోసే రోజులు వస్తాయి భవిష్యత్తులో. ప్రభునందు ప్రియమైన వారలారా, పాపం ఎప్పుడు కూడా మనిషిని వదిలిపెట్టదు. దానికి మూడే గుణాలు. పాపం తరుముతుంది, పాపం పట్టుకుంటుంది, పాపం చంపేస్తుంది. బైబిలే చెబుతుంది, ఈరోజు దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా పాపం నిన్ను తరిమేటట్టుగా అవకాశాన్ని ఇవ్వద్దు. అది నిన్ను పట్టుకునేటట్టుగా అవకాశాన్ని ఇవ్వద్దు. అది నిన్ను చంపేటట్టుగా అవకాశాన్ని ఇవ్వద్దు. జాగ్రత్త కలిగి బ్రతకడం క్రైస్తవ సమాజంలో ఒక స్త్రీగా, ఒక పురుషుడుగా నీ గురించి నువ్వు ఆలోచించవలసిన వ్యక్తివై ఉంటున్నావు. అందుకే ఇక్కడ గాడిద మానవునికి పోల్చబడిపోయాది. ఇప్పుడు ఈ గాడిద కట్టబడిన గాడిద. గాడిద కట్టబడి ఉంటున్నది అంటే గాడిదకు ఒక తాడు ఉంటుంది. అది ఎక్కడికి వెళ్లకుండా ఉండాలంటే దానికి ఒక రాయి ఉంటుంది కట్టడానికి చివరిలో. అప్పుడు ఎక్కడికి పోదది. అసలుకి గాడిద మానవుడే. ఈ తాడేది? ఆ తాడు చివరి గడియలో కట్టబడిన రాయి ఏది? గాడిద, తాడు, రాయి. గాడిద మనుష్యుడే. ఆ తాడు పాపమనే త్రాడు. ఆ రాయి మరణమనే రాయి. పాపం వల్ల వచ్చే జీతం ఏమంటాడు? మరణం. గాడిదైన మనుష్యుడు పాపమనే త్రాడు చేత మరణమనే రాయికి కట్టబడిపోయాడు. ఎంతమంది జీవితాలు ఈ విధంగా లేవు. నాకు మంచిగానే ఉందిలే, నాకు పర్వాలేదులే, నాకు ఏ చీకు చింతలే, చక్కని ఆరోగ్యం ఉంది,
చక్కని చదువు ఉంది, చదువుకు తగిన ఉద్యోగం ఉంది, ఉద్యోగానికి తగిన మంచి జీతం ఉంది, ఇవన్నీ నాకుంటున్నాయి కాబట్టి నేను ఎవరికి భయపడాలి? ఎక్కడో నా తల్లి, ఎక్కడో నా తండ్రి, ఎక్కడో నా బంధువర్గం, ఇంకా దేవుడు అంటావా ఎక్కడున్నాడో? నేను ఏం చేసినా చెల్లుతుంది, ఎవరికి భయపడవలసిన పని లేదు. ఒక్కొక్కసారి మనిషిని యొక్క పిచ్చి ఆలోచనలు ప్రమాదాలకు తీసుకుని వెళ్ళిపోతాయి. ఈ రోజున దేవుని భయం లే, మనిషికి పాప భయం లే. అయితే ఇలాగే నడుస్తుంది అని అనుకోవడం అది వారి అపోహ. జీవితం అనేది ఇప్పుడు ఉన్నట్టుగాని ఎప్పుడు ఉండదు. పరిస్థితుల ప్రభావాలు మారిపోతూ ఉంటాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అందుకనే గాడిదైన మనుష్యుడు పాపమనే త్రాడు చేత మరణమనే రాయికి కట్టబడిపోయాడు. కాబట్టే దేవుడు ఆ గాడిదే నాకు కావాలయ్యా, విప్పబడిన గాడిద నాకు వద్దు. ఈ రోజున దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడుగా, ఈ రోజున గాడిదకు పోల్చబడిన మన జీవితంలో ఎక్కడైనా పాపమనే త్రాడు చేత మరణమనే రాయికి కట్టబడిన పరిస్థితుల్లో మనం ఉండగలిగినట్లయితే దేవుడు చెబుతున్నాడు, ఆ కట్ట నుంచి నీవు విప్పబడిపో. ఆ కట్ల నుంచి నువ్వు విప్పబడగలిగితే నాలో స్వతంత్రంగా, నా భక్తిలో స్వతంత్రంగా నువ్వు బ్రతకటానికి అవకాశం ఉండగలుగుతుందని ఒక చక్కని ప్రేమతో కూడిన ఒక ఆహ్వానాన్ని దేవుడు మనకు పలుకుతూ ఉన్నాడు. ఈ సమయంలో ఒకసారి మనం ఆలోచిద్దాం. ప్రభునందు ప్రియమైన వారలారా, వెస్ట్ గోదావరి ఒక పెద్ద సభలో మాట్లాడుతూ ఉన్నా, వేల మంది వచ్చారు. కుడికైపోయాది. అందరూ బారు నిలబడి ఉంటున్నారు, ప్రార్థనలు చేసుకుంటున్నారు. ఒక తల్లి, ఒక తండ్రి, వారిద్దరు కూడా ప్రార్థన చేసుకుంటూ నిలబడ్డారు. వాళ్ళ కుమారుడు వచ్చాడు. మమ్మీ ఎంతసేపు? తొందర పెడుతున్నాడు. ఎంతసేపు నేను ఉండాలి? త్వరగా ప్రార్థన చేసుకుంటురా. అప్పటికే తాగేశాడు. తల్లి తండ్రి నా వంక చూస్తున్నాడు. ఆ అబ్బాయి వేసే కేక కూడా చూస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఆ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చారు. ఆ యవనస్తుని పిలిచా, బాబు ఎందుకు నాయన నీకంత తొందరపాటు? ఆ తల్లి అంటున్నది, పాస్టర్ గారండి ఏమనుకోకండి, వాడు తాగి ఆ విధంగా గట్టిగా అరిశాడండి. అమ్మ నేను దానికి బాధపడలేదు తల్లి, మిమ్మల్ని తొందర పెట్టడం చూసి నేను బాధపడ్డాను. బాబు నీ త్రాగుడి నుంచి వదిలి, నీలో నిలిచిన చెడు ఏదైనా ఉండని దయచేసి వదిలేసేనైనా దేవుని నమ్ముకో. నేను చెప్పేటువంటి మాటలు ఆ వ్యక్తికి ఎలా ఉనింది అంటే చాలా అతని కోపాన్ని పుట్టించే రీతిగా ఉండగలిగాది. సరే, తన మీద చెయ్యేసి ప్రార్థన చేసి పంపించేశాను. వాళ్ళ అమ్మ నాన్న కారులో తీసుకున్నాడు, ఇంటికాడ వదిలిపెట్టాడు. మమ్మీ నేను ఇప్పుడే వస్తాను. నాయన టైం ఎంత అయిందిరా? వద్దు వద్దు, లేదు మమ్మీ ఇప్పుడే వస్తానని కారు తీసుకుని తన ఫ్రెండ్స్ను కూర్చోబెట్టుకొని ప్రయాణం చేశాడు. ఒక పెద్ద యాక్సిడెంట్ అయ్యాది. తనతో పాటు ముగ్గురు, ఎవరూ బ్రతకలేదు. ఎవరు బ్రతకలేదు. ఇది కట్టుకథ కాదు. ఇలాంటివి సేవలో చెప్పాలంటే లెక్కలేనన్ని. కొద్దిసేపు ఆ వ్యక్తి అక్కడ ఆగి, పాస్టర్ గారండి నాలో పలానా పొరపాట్లు ఉంటున్నాయి, దీన్ని మానుకోవటానికి నా కోసం ప్రార్థించండి, నేను కూడా దేవుని బిడ్డగా బ్రతకాలి. ఈ రోజుల్లో అనేక మంది జీవితాల్లో వారి పాపం వారికి తెలిసినప్పటికీ కూడా వారు తప్పు చేస్తున్నారని తెలిసి
వారి తప్పు కూడా కుటుంబీకులు కానీ సేవకుడు కానీ వారి తప్పును ఎత్తి చూపించి ఆ తప్పు చేయొద్దని హెచ్చరిక చేసినప్పటికీ కూడా ఈరోజు తమ జీవితాలు దిద్దుకోలేక అదే పాపంలో ప్రయాణమై వెళ్ళే వ్యక్తులు ఎన్ని ప్రమాదాలకు లోనైపోతూ ఉంటున్నారు. వీరంతా ఎవరు తెలుసా? బైబిల్ ఒక మాట అంటున్నది, నీకు నీవుగా ఏ హాని చేసి కొనవద్దు. ఎంతోమంది వ్యక్తులు దేవుని యొక్క బిడ్డలైన మన జీవితంలో ఆ యెరూషలేముకు వెళ్ళాలి అంటే కట్టబడిన కట్ల నుంచి విప్పబడిపోవాలి. ఆ కట్ల నుంచి మనం విప్పబడిపోయిన తర్వాత బాగా గమనించాలి, ఇక గాడిద ఎక్కడికి వెళ్ళిపోయాది? ప్రభువు దగ్గరికి వెళ్ళింది. ఆ కట్ల చేత విప్పబడిన వెంటనే గాడిద ప్రభు దగ్గరికి తీసుకెళ్ళిపోయాడు. ఒకసారి మనం పాపముతో జీవితాన్ని ముడివేసుకుంటే, వాక్యము ద్వారా హెచ్చరిక పొందితే, ఆ పాప కట్ల నుంచి విడుదల పొందుకున్న తర్వాత ఇక నేరుగా మన ప్రభు దగ్గరికి వచ్చేసేయాలి. ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా పాప కట్ల నుంచి నేను విడిపించబడగలిగితే నాయన, నువ్వు ప్రభు దగ్గరికి రాగలిగితే ప్రభు అలాంటి బిడ్డలు ఏం చేస్తాడో తెలుసా? గాడిదను ఏ విధంగా తన వాహనంగా చేసుకున్నాడో గాడిదకు పోల్చబడినటువంటి మనలను కూడా ఆయన తన వాహనంగా చేసుకుంటాడు. ఆయన తన వాహనంగా చేసుకుని, బైబిల్ ఏమంటున్నది, ఏ మనుష్యుడు కూడా ఇది వరకు ఎప్పుడు దాని మీద కూర్చోలేదు. ఏ మనుష్యుడు కూర్చోలేదు అంటే ఒక మనుష్యుడు కూర్చోవాలి. అది యోహాను సువార్త 19వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. బైబిల్ ఈ విధంగా చెబుతుంది. 19:5 చదువుకుందాం. ఆ ముండ్ల కిరీటం ఉదారంగు వస్త్రమును ధరించిన వాడై యేసు లోపలికి రాగా, ఇదిగో ఈ మనుష్యుడు. మీ అందరి బైబిల్లో మీరు చూడండి, ఇదిగో ఈ మనుష్యుడు అనేది పెద్ద లెటర్స్లో ఉంటుంది, పెద్ద అక్షరాలతో ఉంటుంది. ప్రభు ఏం చెప్పాడు? ఏ మనుష్యుడు ఎప్పుడు కానీ కూర్చోలేదయ్యా అంటే దాని అర్థం ఒక మనుష్యుడు కూర్చోవాలి అని. యేసుక్రీస్తు ప్రభుని రోమా గవర్నర్ అయిన పిలాతు దగ్గరికి తీసుకుని వచ్చిన తర్వాత పిలాతు యేసుక్రీస్తుని చూచిన వెంటనే ఇదిగో ఈ మనుష్యుడు అని పిలాతు క్రీస్తుని చూచి అనగలిగాడు. నిజమే, పిలాతు చెప్పిన మాట 100కి 100 పాళ్ళు. ఇదిగో ఈ మనుష్యుడు. యేసు ఒక్కడే మనుష్యుడు. యేసు ఒక్కడే మనుష్యుడు. లోకములో ఉన్న మనుష్యులు కాదు. నేనెవడైనా కానీ నువ్వు మనిషివి కాదు అంటే ఎంత రెచ్చిపోతావో తెలుసా? ఎంత రెచ్చిపోతావు, ఎంత కోపం వస్తుంది. యేసు ఒక్కడే మనుష్యుడు. లోకములో ఉన్న మనుష్యులు కాదు బైబిల్ చెబుతుంది. ఎందుకు తెలుసా? అది యోర్దాను యొక్క ప్రాంతం. యోహాను ఏమన్నాడు? సర్ప సంతానమా, పాము పిల్లలారా అని ఆ రోజున యోర్దాను చుట్టూ కూడా గుమ్మిగూడి ఉన్నటువంటి పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకీలందరినీ కూడా అనగలిగాడు, పాము పిల్లలారా అని. ఒక పరిసయ్యుడు క్రీస్తు దగ్గరికి వచ్చి, ప్రభువా హేరోదు నిన్ను చంపాలని ప్రయత్నిస్తూ ఉంటున్నాడు. వెంటనే ప్రభు అన్నాడు, ఆ నక్కతో ఇలాగనే చెప్పుడి అని చెప్పాడు. పేతురు సామెతలో చూడగలిగితే మనిషిని కుక్క, మనిషిని పంది, మనిషిని పశువు, బైబిల్ వాక్యాలున్నాయి. ఇవన్నీ తీసి మీకు చూపించటానికి సమయం చాలదు. దీన్ని బట్టి చూడగలిగితే ఇదిగో ఈ మనుష్యుడు. యేసు ఒక్కడే మనుష్యుడు. లోకములో ఉన్న ప్రతి మనిషి కూడా సర్పసంతానం, కుక్కగా, నక్కగా, మనుష్యుడు ఈ రోజున పశువుగా పిలువబడుతూ ఉన్నాడు. సర్పసంతానమా అనగా మనుష్యుడు సర్పాని యొక్క గుణాన్ని కలిగి ఉన్నాడు. సర్పం యుక్తి కలిగినది. ఏ స్త్రీలో కానీ ఏ పురుషునిలో కానీ
యుక్తి అనేటువంటి గుణము ఉండగలిగితే వారు మనుష్యులు అని పిలువబడక తీసివేయబడి వారు సర్పముగా పిలువబడగలుగుతారు. నక్క, ఇది మోసం. ఎవరిలో మోసం అనేది ఉంటుందో ఇంకా వారు మనుష్యులుగా పిలువబడక ఒక నక్కగా పిలువబడగలుగుతారు. కుక్క, కడుపాన కుక్క తింటుంది, కక్కేస్తుంది. మళ్ళీ కక్కిన దాన్ని వదిలిపెట్టకుండా అక్కడే ఉండి దాన్ని మళ్ళీ తింటుంది. కక్కింది మళ్ళీ తింటుంది. ఒకసారి తిని మళ్ళీ కక్కి దాన్ని మళ్ళీ తింటుంది అంటే దాని అర్థం ఏంటి తెలుసా? కుక్క ఒక్కసారి తిని ఎక్కువై కక్కేసిన తర్వాత తనలో నుండి మళ్ళీ బయట వచ్చి పడినది మళ్ళీ ఎందుకు తింటుంది అంటే, మొదట తినేటప్పుడు దానికి ఎంత రుచి ఉంటుందో రెండవసారి రెండంతల రుచి ఉంటుందట. అందుకని మళ్ళీ తింటుంది. మనుషుడు ఒక్కసారి పాపాన్ని విడిచిపెట్టి కొంతకాలం మంచిగా ఉండి మళ్ళీ విడిచిపెట్టిన పాపాన్ని వాడు చేస్తున్నాడంటే వీడు కుక్కగాక వీడు ఎట్లా మనిషి అవుతాడు? వీడు కుక్కే. బైబిల్ చెబుతుంది, నేంకా. పందిని ఎంత శుభ్రం చేసినా అది శుభ్రత కాపాడుకోదు. మళ్ళీ ఇది బురదలోనికి వెళ్ళి పొరలాడుతుంది, శుభ్రతను పోగొట్టుకుంటుంది. దేవుడు తన వాక్యము ద్వారా మనిషిని ఎంత శుభ్రం చేసినా ఆ శుభ్రతను కాపాడుకోవలసింది బదులు మళ్ళీ మనుషుడు ఏం చేస్తున్నాడు? పందిలాగా పాపములు పొర్లేస్తూ ఉంటున్నాడు. వీడు పంది కాక వీడు మనుష్యుడా? వీడు కాదు. మనుష్యుడు పశువు మాటకు లోబడదు, దెబ్బకే. అది కఠినమైనది. ఈరోజు దైవవాక్యాన్ని వినుచున్నప్పటికీ కూడా వాక్య విషయంలో ఎవరైతే లోబడరో వారందరూ కూడా పశువే, కఠినమైన హృదయం కలిగిన వారు. అందుకే క్రీస్తుని చూచిన పిలాతు, ఇదిగో ఈ మనుష్యుడు, యేసుక్రీస్తు ఒక్కడే మనుష్యుడు, లోకంలో ఉన్న మనుషుడు కాదు. యుక్తి కలిగిన వారు, మోసం కలిగిన వారు, వదిలిపెట్టిన దాన్ని తిరిగి చేసేవారు, శుద్ధతను కాపాడుకోలేక మళ్ళీ పాపబురదలో పడినవారు, వాక్య విషయంలో దేవునిషుల కఠినమైన రీతిగా వ్యవహరించువారు, వీరు ఎలా మనుషులవుతారు? వీరు మనుష్యులు కాదు. దేవుడు ఒక్కడే మనుష్యుడు. అందుకే ఏ మనుష్యుడు ఎప్పుడు కూర్చోలేదు అంటే ఒక మనుష్యుడు కూర్చోవాలి. ఆయనే నిజదేవుడు, లోక రక్షకుడైన యేసుక్రీస్తు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, గాడిద ప్రభు దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇదిగో ఈ మనుష్యుడు అని పిలిపించుకున్న దేవుడు గాడిదను తన వాహనంగా చేసుకున్నాడు. వాహనంగా చేయటానికి ముందు దాని మీద వస్త్రం వేయబడగలిగాది. నిజమే, కట్టబడిన మనం విప్పబడిన మనం ప్రభు దగ్గరికి వస్తే ఆయన నీతి రక్షణ అనే వస్త్రం మనకిస్తాడు. మనలను దేవుడు తన వాహనంగా చేసుకుంటాడు. ఇక ఆయన వాహనంగా చేసుకున్న తర్వాత ఇక ఈ సర్వ శరీరానికి కేంద్ర స్థానముగా ఉన్న ఈ హృదయ సింహాసనం మీద ఆయన వచ్చినప్పుడు, దేవా నన్ను బట్టి నేను వెళ్ళను తండ్రి, నిన్ను బట్టి నేను వెళ్ళగలుగుతానని పూర్తిగా మనము దేవునికి మన జీవితాన్ని అప్పగించుకోవడం జరుగుతుందో అప్పుడు దేవుడు ఏం చేస్తాడు అంటే, ఆ గాడిదను ఏ విధముగా యెరూషలేముకు దేవుడు నడిపించాడు, ఒకరోజు మనలను కూడా దేవుడు ఎక్కడికి నడిపిస్తాడు? పరలోకమనేటువంటి యెరూషలేమునకు నడిపించగలుగుతాడు. ఈ విషయం మనం మరిచిపోకూడదు. ఈరోజు నువ్వు ఆలోచించు, నా పావురమా, నా నిష్కలంకురాలు ఒకతే. ఆ తల్లికది ముద్దు బిడ్డ. నువ్వు పరలోకానికి ముద్దు బిడ్డ కావాలి అంటే, ఆ పరలోకం నిన్ను ప్రేమించాలి అంటే కలంకము లేని ఒక నిష్కలంకమైన వ్యక్తివిగా నీ ఉండాలి. రెండవదిగా, కట్టబడిన పాప కట్ల నుండి విప్పబడి ప్రభు దగ్గరికే నీవు రావడం జరగగలిగితే తప్పనిసరిగా దేవునికి నీవు వాహనమవుతావు. ఆయన్ని బట్టి నువ్వు నడిపించబడతావు.
దాన్ని ఎలా యెరూషలేముకు తీసుకెళ్ళాడో క్రీస్తు మనలను కూడా ఆ పరలోకమనే యెరూషలేమునకు దేవుడు ఏం చేస్తాడు? తీసుకుని వెళ్ళడం అనేది జరుగుతుంది. ఈరోజు నువ్వు గమనించు, బైబిలు గ్రంథాల్లో మనం చూడగలిగినట్లయితే ఎప్పటికైనా ఏనాటికైనా మన జీవితం తప్పనిసరిగా ఈ లోకాన్ని మనం వదిలిపెట్టేయాలి. ఇది వదిలిపెట్టిన తర్వాత నీకోసం తల్లి కాసుకో ఉంది, నీకోసం పరలోకం కాచుకుని ఉంది. అదే సమయంలో నీకోసం నిత్య నరకాగ్ని కూడా కాచుకొని ఉంది. ఇప్పుడు నీ నిత్య నరకాగ్నికి వెళ్ళాలా, లేక తల్లి అని చెప్పబడే పరలోకానికి వెళ్ళాలా? మన జీవితంలో ఒక చిన్న పాపం మనలో ఉంటే ఆ పాపం మనకు ఆ తల్లికి పరిత్యాగాన్ని పుట్టించి ఆ పాపము నుండి ఆ తల్లికి మనము దూరం అవుతాం. మన పాపాన్ని బట్టి మన నుండి ఆ తల్లి దూరం అయిపోతుంది. అందుకే యెహోవా ఇలాగొని సెలవిచ్చుచున్నాడు, నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడనున్నది? ఈరోజు నువ్వు ఆలోచించు. తల్లికి పరిత్యాగాన్ని ఇచ్చేటువంటి చెడు ఏదైనా మనలో ఉందా? పాపం ఏదైనా మనలో ఉందా? అది ఉంటే ఆ తల్లికి నీవు దూరం ఉన్నట్లే, ఆ తల్లి నీకు దూరం ఉన్నట్లే. ఇంకా నీవెప్పుడు కానీ నిత్య నరకాగ్నికి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నావు అనే విషయం మరిచిపోవద్దు. ఇది సత్యం, ఇది వాస్తవమైన విషయం. ఎంతమంది మనకు తల్లిళ్ళు కావాలి? కొంచెం స్లో చేయనైనా. ఎంతమందికి మన పరలోకం కావాలి? పరలోకం కావాలని చేయతేనిమా మీకుద్దా పరలోకము? కొంతమంది మీరు ఎత్తలేదు అంటే ఆ తల్లికి మీరు పరిత్యాగం ఇచ్చే బలహీనతలు ఏవో ఉన్నాయి మీలో. దయచేసి ఇప్పుడు మనం చనిపోతే మనల్ని పిలిచేవి రెండు, ఒకటి నరకం, ఒకటి పరలోకం. శాశ్వతంగా భూమి మీద ఉండలేం మనం. మరణానికి దయా ప్రేమ కనికరం లేదు దానికి. ఎవరినైనా కూడా వాళ్ళు ఉన్న ప్రాణాన్ని తనుకొని వెళ్ళిపోతుంది. ఆ పరిస్థితులు మన జీవితానికి రాకముందే ఆ తల్లి ఇంటికి వెళ్ళనివ్వకుండా ఆ తల్లికి నీకు మధ్యన ఒక విడాకులు, ఒక పరిత్యాగం, ఒక ఎడబాటును కలిగించే పొరపాటు మనలో ఏమైనా ఉందా? అది ఉంటే దయచేసి నువ్వు నష్టపోతావు. దేవుని దగ్గర చెప్పుకో, ఒప్పుకో. కప్పుకోకూడదు. జీవితం కంపు పట్టిపోతుంది. దేవుడు ఇష్టపడడు. ఒక దైవ సేవకునిగా మీ అందరి యొక్క పాదాల దగ్గర నన్ను తగ్గి 2 చేతులు జోడించి బ్రతిమలాడి నేను మిమ్మల్ని అడుగుతూ ఉంటున్నా. మీరందరూ తల్లి ఇంటికి వెళ్ళాలి. ఆ తల్లికి మీకు మధ్య పరిత్యాగాన్ని ఇచ్చే ఈ చిన్న తప్పు ఉండినా దయచేసి ఈ సమయంలోనే దాన్ని దూరం చేసుకో. ఇలాంటి సేవకులు మళ్ళీ రావచ్చు, రాకపోవచ్చు. ఇలాంటి సందేశాలు వినవచ్చు, వినకపోవచ్చు. దేవుడు నీకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు. దయచేసి ఒక సేవకునిగా మీ ఎడల నాకున్న ప్రేమను బట్టి, ఆత్మల భారాన్ని బట్టి ప్రాధేయపడి నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నా. కానీ దేశములో కానీ ప్రజల మధ్యన స్వేచ్ఛగా జీవించటానికి అవకాశం మనకు ఉంది. ఆ స్వేచ్ఛతో కూడిన జీవితం ఒక రోజున మనకు నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఆ తల్లి ఇంటికి నన్ను వెళ్ళనివ్వకుండా నన్ను అభ్యంతరపరిచేది ఏది ఉండినా ఇప్పుడే నువ్వు దాన్ని తీసేసుకుంటే ఆ తల్లి ఇంటికి నువ్వు వెళ్ళిపోతావు. కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన. చిన్న ప్రార్థన, మీరుగా చిన్న ప్రార్థన. ఆ తల్లి ఇంటికి వెళ్ళనివ్వకుండా తండ్రి, నాలో ఉన్న చెడు ఏదైనా ఉంటే తీసేయి తండ్రి.
కలంకము లేని ఒక నిష్కలంకమైన జీవితం కావాలి. ఓ చిన్న ప్రార్థన చేయి. పరమ తండ్రి అయిన మా దేవా, మీరు మాకిచ్చిన బిడ్డలను మీ చేతులకు అర్పిస్తున్నా. దేవా, మీ బిడ్డలు తండ్రి తమకిచ్చినటువంటి జ్ఞానమును బట్టి ఎంతవరకు మీ వాక్యాన్ని అర్థవంతం చేసుకోగలిగారో దయచేసి తండ్రి, మీ బిడ్డలు నా తండ్రి తల్లి ఇంటికి వెళ్ళాలి ప్రభువా. మా పాపాన్ని మీరు తీసి తల్లికి దూరం అయ్యారు. మీ నీతిని మాకిచ్చి తల్లి ఇంటికి దగ్గర చేశారు. ఎంత త్యాగం తండ్రి, అది మీ బిడ్డలు అర్థం చేసుకోనివ్వండి. సంఘాన్ని నడిపించేటువంటి మీ దైవ సేవకుడు విజయ్ బ్రదర్ని, తనకిచ్చిన సతీమణి, తనకిచ్చిన సంతతిని దేవా, ఈ సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తంగా బిడ్డలు పయనిస్తుంటుండగా మీ చేతిలో బలమైన సాధనములుగా వాడబడనివ్వండి. సంఘంలోనికి వచ్చిన బిడ్డలందరూ కూడా నమ్మకంగా ఉండి సత్యానికి స్థిరమైన స్తంభములుగా నిలిచి మిమ్ములు మహిమపరచని, ఆ తల్లి ఇంటికి వెళ్ళేటువంటి ఆ చక్కని మార్గములో ప్రయాణం చేయని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి.